హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు, నేను బాగున్నాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. ఆ ఆర్డర్ ఏంటంటే వాటర్ జెట్ స్ప్రే అనేది. అంటే దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని స్టెబిలిటీ ఎలా ఉంటుంది, దానికి మెయింటెనెన్స్ ఎలా ఉంది, దాని కండిషన్ ఎలా ఉంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది సర్వీస్ ఎన్ని రోజులు దాకా మినిమం 4 to 5 years ఉంటుందా లేదా చూసారు. దాని తర్వాత దీనికి క్లీనింగ్కి ఎంత క్లీనింగ్ చేసి ఎంత వేగంగా వాటర్ ఫ్లో అవుతుంది, ఎంత ఎనర్జీ పోర్చబుల్గా ఉంటుంది, ఎంత లాంగ్గా ఉంటుంది. దీనికి ఏంటంటే నేను తక్కువ టైంలో చార్టర్డ్ ఛానల్ పెట్టినప్పుడు బైక్ క్లీనింగ్ కానీ, విండో క్లీనింగ్ కానీ, వాల్ క్లీనింగ్ కానీ ఇవి యూజ్ అవుతుందా లేదా అని మీరు అందరికీ ఒక ఈజీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఎలా మనం ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేద్దాం ఒకసారి. దీన్ని ఇన్లెట్ పైప్ అంటారు. దీని ఇన్లెట్ పైప్ అప్ టు ఎంత అంటే డిస్టెన్స్ 200 నుంచి 300 సెంటీమీటర్ వరకు ఉంటుంది. దీనికి వచ్చేసి గన్ కనెక్షన్ చేస్తారు. దీన్ని ఇన్లెట్ నుంచి బకెట్లో పెట్టేసి దీన్ని కనెక్షన్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఫోమ్ అనేది దేనికన్నా మిక్స్ చేసుకోవడానికి కానీ, టైల్స్ క్లీనింగ్ కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ, షాంపూ బైక్ క్లీనింగ్ కానీ, వాల్ క్లీనింగ్ సర్ఫ్ ఎక్సెల్కి మిక్స్ చేస్తారు. దీంట్లో చైల్ ఎక్స్టెన్షన్ రాడ్. దీనికి వచ్చేసి గన్స్ కనెక్షన్ చేయడానికి ఫిక్స్ చేస్తారు. ఇదేమో వాటర్ ఇన్లెట్ ఫిల్టర్ చేయడానికి. డస్ట్ కానీ బకెట్లో ఇన్సైడ్ లోపల పెట్టినప్పుడు ఇది డస్ట్ అనేది ఆపేస్తుంది అనమాట. వాటర్ అనేది ఫ్లో అవుతుంది. దీనికి ఒక గన్ వస్తుంది. గన్ ఏంటంటే వాటర్ స్ప్రే గన్ ఉంటుంది. దీంతో పాటు ఒక రాడ్ వస్తుంది. ఆ రాడ్లో ఏంటంటే ఈ రాడ్ ఎలా ఫిక్స్ చేయాలని ఇది రాడ్ చూడండి. ఈ రాడ్ కిందకి వచ్చిన తర్వాత ఇలా పుల్లకి రొటేట్ చేయండి. మీరు రొటేట్ చేసి కొంచెం టైట్ చేసిన తర్వాత ఓకే. తర్వాత మీకు ముందుకు వచ్చినాక మెర్క్యూరీ మెటల్ హెడ్ అన్నది. మెర్క్యూరీ మెటల్ అంటే మీకు వచ్చేసి టూ కాంపోనెంట్స్ ఉంటుంది. ఈ కాంపోనెంట్స్ వచ్చి ఈ రెడ్ కలర్ వచ్చి 0 ఉంటుంది, ఇంకోటి అయితే 40. ఈ 0 ఏంటంటే 1 way డైరెక్షన్లో వాటర్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఇది వాటర్ ఫ్లో అవుతుంది. ఇంకోటి వచ్చి ఏంటంటే ఇది ఫ్యాన్ టైప్లో వెళ్తుంది. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలో చూపిస్తాను మీకు. 0 degrees నుంచి 0 degrees ఎలా పాయింట్ అయితే ఈ గన్ ప్రెస్ చేసినాక ఈ మెటల్ అనేది ఇలా పట్టుకుని ఇంకల్ కనాలి. కొద్ది ఫిక్స్ చేసి ఈ రాడ్ ముందు కనాలి కొంచెం. ఓకే. పైప్లో ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ పైప్ చూడండి. ఈ పైప్ ఇలా కలెక్ట్ చేసి ఇలా ప్రెస్ చేయాలి. దీంట్లో వాటర్ అవుట్లెట్ అని ఉంటుంది. వాటర్ అవుట్లెట్ అంటే ఇది బకెట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది ఫిక్స్ చేసి ఈ వాటర్ డస్ట్ అనేది ఆపేస్తుంది. వాటర్ పెట్టింది అంటే ఒక ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జింగ్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి బ్యాటరీ పెట్టుకోవడానికి 48 volt ఉంటుంది. దీనికి వచ్చేసి 2 batteries అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి 2 batteries ఉన్నాయి. ఒక బ్యాటరీ వచ్చేసి 48 volt ఉంటుంది. దీనికి వచ్చేసి 15,000 ఉంటుంది mAh అనేది. దీనికి 2 hours ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, 1 hour యూజ్ చేసుకోవచ్చు. కానీ దీనికి మంచి లైఫ్ టైం ఉంటాయి, లైఫ్ బ్యాటరీ ఉంటాయి. యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, మళ్ళీ రీలోడబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఛార్జింగ్ అయిపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది మీకు. సో దీనికి మంచి ఇంకొకటి ఏంటంటే దీనికి బ్యాటరీ అనేది చాలా ప్రికాషన్ ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. దీని మీద లో టెంపరేచర్ ఉంటుంది. లో టెంపరేచర్ అంటే సన్లైట్ డైరెక్షన్ ఉండకూడదు. ఉంటే ఒక దగ్గర ఒక బాటిల్లో పెట్టాలి. ఒక బాటిల్లో పెడితే మీకు సేఫ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి బ్యాటరీ మీద మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ పిన్ పాయింట్ ఉంటుంది. పిన్ పాయింట్ ఈ గన్ వచ్చేసి ఒక బ్యాటరీ ఉంది. దీంతో పక్కన కనెక్షన్ ఎలా చేయాలో చూపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ డౌన్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి Amazing!